హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఇక్కడ చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈజీలీ లిక్విఫైడ్ గ్యాసెస్ ఆర్ రెడీలీ అడ్సార్బ్డ్ అంటున్నాడు. ఏవైతే ఈజీగా లిక్విఫై అయ్యేటువంటి గ్యాసెస్ ఉంటాయో అవి తొందరగా అడ్సార్ప్షన్ అంటే సర్ఫేస్ మీద జరిగేటువంటి అట్రాక్షన్ని అడ్సార్ప్షన్ అనేటువంటిదిగా చెప్తారు. సో తొందరగా లిక్విఫై అయ్యేటువంటి గ్యాసెస్కి ఎప్పుడు కూడా అడ్సార్ప్షన్ అంటే అవి హై అడ్సార్బ్డ్ వాల్యూస్ అనేటువంటిది ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేటువంటిది కరెక్టే. ఎందుకనంటే ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ అనేటువంటిది వాటి మధ్యన ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. సో స్టేట్మెంట్ 2 అనేది తీసుకున్నట్లయితే అడ్సార్ప్షన్ ఎంథాల్పీ ఫర్ ఫిజిజార్ప్షన్ ఈజ్ లెస్ దాన్ వెన్ కంపేర్డ్ విత్ కెమిజార్ప్షన్ అనేటువంటిది అంటున్నాడు. కెమిజార్ప్షన్ అనేటువంటిది అంతా కంపేర్ చేస్తే ఫిజిజార్ప్షన్కి ఎప్పుడూ కూడా అడ్సార్ప్షన్ ఎంథాల్పీ అనేటువంటిది తక్కువగానే ఉంటాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్టే అనమాట. ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. సో అడ్సార్ప్షన్ అంటే సర్ఫేస్ మీద జరిగేటువంటి అట్రాక్షన్. నెక్స్ట్ అబ్జార్ప్షన్ అంటే బాడీ అంతా జరిగేటువంటి అట్రాక్షన్ని అబ్జార్ప్షన్ అనేటువంటిదిగా చెప్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ.